హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ బోగా. సో చూసారు కదా, ఈరోజు టాపిక్ వచ్చేసి స్కై ఫోటో ఎడిటింగ్. సో దీన్నే మనం డ్యూయల్ ఫోటో ఎడిటింగ్ అని కూడా అంటాం. సో ఇది వచ్చేసి నేను PSCC అప్లికేషన్లో చూపించాను. సో అప్లికేషన్ లింక్ విత్ బ్యాక్గ్రౌండ్ స్టాక్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, PSCC అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఫోటో లైబ్రరీ క్లిక్ చేయగానే ఇలా మీ గ్యాలరీలో ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ అనేది ఫస్ట్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, సో నేను వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో బ్యాక్గ్రౌండ్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ పిక్ అనేది ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ అనేది ఫస్ట్ తీసుకోవాలి, తర్వాత ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఫోటో లైబ్రరీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు మీ పిక్ అనేది తీసుకోవాలి. సో నేను వచ్చేసి ఇక్కడ నా పిక్ తీసుకుంటున్నా. సో ఇది క్లిక్ ఆన్ యాడ్. యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో కొంచెం ఇలా జూమ్ చేసేస్తున్నా. జూమ్ చేసిన తర్వాత సో కొంచెం ఇలా కింద గ్రౌండ్ కొంచెం మాత్రమే ఉంచేసేస్తున్నా. సో చూడండి, పర్ఫెక్ట్ మనకి ఇలా రావాలి. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ క్రాపింగ్ చేయడం చాలా కష్టం. సో దీన్ని ఎలా క్రాప్ చేసుకోవాలనేది ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఇక్కడ మనకు థర్డ్ దాంట్లో థర్డ్ టూల్, ఫోర్త్ టూల్ క్విక్ సెలెక్షన్ టూల్ నేమ్ సరిగ్గా చూడండి, క్విక్ సెలెక్షన్ టూల్. అండ్ ఇక్కడ మోడ్ వచ్చేసి పాజిటివ్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ సైజ్ వచ్చేసి ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ 56 ఇలా పెట్టేసేస్తున్నా. సో 56 ఇలా పెట్టేసిన తర్వాత సో మన పిక్ పైన ఏది మీరు తీసేయాలి అని అనుకుంటున్నారో సో అది మాత్రం ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, నేను సెలెక్షన్ అనేది ఇక్కడ నేను ఎంతవరకు చేసుకుంటున్నానో సో అది కూడా చాలా ఇంపార్టెంట్. సో చూడండి, ఇక్కడ నేను ఓన్లీ కింది ఇక్కడ వరకు మాత్రమే తీసుకుంటున్నా. సో కిందిది అలాగే ఉండనివ్వండి, ఎందుకంటే మనకు అది చేంజ్ చేస్తే మనకు పిక్ అనేది పర్ఫెక్ట్ సూట్ కాదు. సో అలా సూట్ అవ్వడానికి మాత్రమే నేను ఇక్కడి వరకు మాత్రమే ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇది కూడా కొంచెం ఇందులో కలిపేసేస్తున్నా. సో మళ్ళీ నెగటివ్ తీసుకుంటున్నా. సో ఈ బైక్ మనకు ఇందులో రావాలి. సో అందుకే బ్రష్ సైజ్ ఇప్పుడు సైజ్ అనేది డిక్రీజ్ చేస్తున్నా. సైజ్ డిక్రీజ్ చేసిన తర్వాత సో నెగటివ్ మోడ్ తీసుకుంటే ఏంటంటే మనకు అప్లై చేసింది మళ్ళీ రివర్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా నేను అప్లై చేసేస్తున్నా. సో ఇంకా మీరు క్లీన్గా జూమ్ చేసి చూడండి, ఎక్కడైతే మిగిలిపోయిందో సో అక్కడ కూడా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్పుడే మనకు క్లీన్గా సెలెక్షన్ అనేది ప్రాపర్గా వస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ మనకు కంప్లీట్ అయిపోయినట్టే, పర్ఫెక్ట్ సెలెక్షన్ అనేది వచ్చేసింది. సో ఇది పర్ఫెక్ట్ సెలెక్షన్ ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్, ఇక్కడ పైన కనిపిస్తున్న పెన్సిల్ సింబల్ క్లిక్ చేయండి. పెన్సిల్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద రిఫైన్ ఎడ్జ్ అనే టూల్ ఉంది. సో రిఫైన్ ఎడ్జ్ టూల్ క్లిక్ చేసిన తర్వాత ఒకసారి ఇలా జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా హెయిర్ పైన ఒకసారి ఇలా రాయండి. ఒకసారి ఇలా అప్లై చేయగానే సో చూడండి, మనకు బ్యాక్గ్రౌండ్తో పర్ఫెక్ట్ స్మూతనింగ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ డీసెలెక్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి క్లియర్ క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి ఇప్పుడు డీసెలెక్ట్ క్లిక్ చేయండి. సో పిక్ క్రాప్ చేసిన తర్వాత సో కొంచెం ఇలా ఎక్స్ట్రాస్ అనేది మిగిలిపోతుంది, సో డర్ట్. సో దాన్ని మనము సెకండ్ దాంట్లో ఇక్కడ ఎరేజర్ టూల్ కనిపిస్తుంది కదా, సో ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ బ్రష్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ సైజ్ వచ్చేసి -58 వరకు పెట్టేసి అండ్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో సో అది నేను ఇక్కడ ఎరేజ్ చేసేస్తున్నాను. సో కంప్లీట్గా మనము బార్డర్స్లో ఇక్కడ మనం ఎరేజ్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి, నేను కొంచెం స్పీడప్ చేసేసిన వీడియో. సో ఇక్కడ హెయిర్ దగ్గర కూడా మనము ఇంక్రీజ్ చేయాలి. సో హెయిర్ దగ్గర కొంచెం బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసి మనము ఎరేజింగ్ అనేది చేయాలి. సో ఇక్కడ మనము పర్ఫెక్ట్ మనకు స్మూత్నింగ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్తో. సో చూడండి, ఇది ఆల్మోస్ట్ మనకు ఇప్పుడు ఎరేజింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఎరేజింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థింగ్, ఇక్కడ సెకండ్ దాంట్లో ఎఫెక్ట్స్ సింబల్ ఉంటుంది. ఎఫెక్ట్స్ సింబల్లో ఇక్కడ ఎఫెక్ట్ వచ్చేసి కర్వ్స్ ఉంది కదా, సో కర్వ్స్ స్లైట్గా ఇలా ఇంక్రీజ్ చేయండి. సో ఇలా ఇంక్రీజ్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి ఇలా ఫేస్ పైన అప్లై చేయండి. సో ఫేస్ పైన అప్లై చేయకుండా మనకి ఇలా పర్ఫెక్ట్ వైటిష్గా అయిపోతుంది. సో ఇది నేను ఫేస్ పైన అండ్ హ్యాండ్స్ పైన మొత్తం ఇక్కడ అప్లై చేస్తాను. సో మనకు బాడీ ఎక్కడెక్కడైతే ఉందో బాడీ పైన మొత్తం మనం అప్లై చేయాలి. బాడీ ఎక్కడెక్కడైతే విజిబుల్ కనిపిస్తుందో సో ఇక్కడ ఫేస్ పైన కూడా అండ్ హ్యాండ్స్ పైన కూడా మనము అప్లై చేయాలి. సో అప్పుడే హ్యాండ్స్ పైన ఎందుకు అప్లై చేయాలంటే మనకు పర్ఫెక్ట్ రావడానికి, అంటే ఫేస్ అనేది రెడ్డిష్గా ఉండి
హ్యాండ్స్ అనేది బ్లాకిష్గా ఉంటే మనకు తేడా అనేది తెలుస్తుంది. సో అందుకే మనము హ్యాండ్స్ పైన కూడా అండ్ లెగ్స్ పైన కూడా మనము అప్లై చేయాల్సి ఉంటుంది. సో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది కదా. నెక్స్ట్ మళ్ళీ పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కర్వ్స్. సో ఇప్పుడు కర్వ్స్ అనేది టోటల్ ఇంక్రీజ్ చేస్తే షర్ట్ అండ్ గ్రాస్ కూడా మనకు చేంజ్ అయిపోతుంది. సో నేను కొంచెం మాత్రం ఇలా ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇలా ఇంక్రీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్, సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో బ్యాక్గ్రౌండ్ లేయర్లో అండ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను లెన్స్ ఫ్లేర్ క్లిక్ చేస్తున్నా. సో లెన్స్ ఫ్లేర్ వచ్చేసి ఇక్కడ నేను ఇక్కడ పెట్టేసేస్తున్నా. అండ్ ఇది వచ్చేసి ఫోటోషాప్పే తీసుకోండి. అండ్ ఇది నేను 20 వరకు డిక్రీజ్ చేస్తున్నా. సో అప్ టు నేను ఇక్కడ పర్ఫెక్ట్ ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. సో ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్, సో చూడండి ఇక్కడ మనకు ఈ లైన్ కూడా కనిపిస్తుంది కదా. సో ఈ లైన్ కూడా మనం ఎరేస్ చేయాలి. సో నేను ఇక్కడ ఈ నా లేయర్ తీసుకుంటున్నా. సో ఈ లైన్ మాత్రం ఎరేస్ చేసేస్తున్నా అంతే. సో ఇది ఎందుకంటే నీట్గా చెప్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుందని. సో నెక్స్ట్ థింగ్, ఈ లేయర్ ఉంది కదా, మళ్ళీ డూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నా. సో డూప్లికేట్ లేయర్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకు ఎక్స్ట్రా లేయర్ అనేది సేమ్ లేయర్ వస్తుంది. సో ఇప్పుడు కింది లేయర్ ఉంది కదా, సో కింది లేయర్ అండ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేస్తున్నా. సో ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి సో అప్ టు నేను ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. సో చూడండి పర్ఫెక్ట్ నేను ఇక్కడ ప్లేస్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో చూడండి మిగతాది అంతా ఎక్స్ట్రా ఉంది కదా. సో ఇప్పుడు అండ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను ఫేడ్ టూల్ తీసుకుంటున్నా. సో ఫేడ్ టూల్లో మనకు 2 డాట్స్ అయితే ఉంటాయి. సో ఇది పైనకి పెడితే పైనది ఫేడ్ అయిపోతుంది, కిందికి పెడితే కిందిది ఫేడ్ అయిపోతుంది. సో అప్ టు నేను ఓన్లీ ఇంతవరకు మాత్రమే ఫేడింగ్ అనేది ఇస్తున్నాను. సో ఇది మనము ఇటు సైడ్ ఉంది కదా, సో అది నేను ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఇటు ఫేడింగ్ అయితే ఇచ్చేసినాం. నెక్స్ట్ మళ్ళీ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ఫేడ్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇటు సైడ్ ఫేడింగ్ ఇస్తున్నా. సో ఇటు సైడ్ ఏముందంటే మనకు ఇది మొత్తం ఆల్రెడీ బైక్స్ అది ఉంది కదా, సో అది కూడా మనకు ఫేడ్ అయిపోతుంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు పర్ఫెక్ట్ ఫేడ్ అయిపోయింది కదా. సో ఫేడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లేయర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను ఒపాసిటీ అనేది డిక్రీజ్ చేస్తున్నా. సో ఒపాసిటీ డిక్రీజ్ చేస్తేనే మనకు అది పర్ఫెక్ట్ స్కై ఫోటో ఎడిట్ లాగా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి మనకు నీట్గా వచ్చేసింది కదా. సో నీట్గా వచ్చేసిన తర్వాత ఇది నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో ఇది కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. మర్జ్ డౌన్ చేసిన తర్వాత బార్డర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేసి టైప్ వచ్చేసి ఇక్కడ స్ట్రోక్ ఇవ్వండి. స్ట్రోక్లో విడత వచ్చేసి నేను ఇక్కడ కొంచెం ఇలా ఇంక్రీజ్ చేస్తున్నా. సో అప్ టు 39 వరకు ఇంక్రీజ్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. నెక్స్ట్ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు మీ లోగో పిఎన్జీ అనేది ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ నా లోగో పిఎన్జీ అయితే పెట్టేసేస్తున్నా. సో హౌ టు క్రియేట్ లోగో అనే డిస్క్రిప్షన్లో వీడియో కూడా ఇచ్చాను, దాని త్రూ మీరు లోగో అనేది కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది నేను ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు PSCCలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో కింద కనిపిస్తున్న షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకున్నాక ఓకే చూపిస్తుంది. సో అప్పుడు ఓకే క్లిక్ చేయండి. సో ఇది సేవ్ అయిన పిక్ నేను డైరెక్ట్ లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తున్నా. సో ఇలా ఫస్ట్ లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేయగానే సో చూడండి ఇక్కడ మనకు రైట్ సైడ్లో కలర్ టూల్ కనిపిస్తుంది. సో కలర్ టూల్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో దీంతోనే మనకు ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ మిక్స్ క్లిక్ చేయండి. సో మిక్స్లో ఇక్కడ నేను ఫస్ట్ స్కై బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే మనకు ఇందులో స్కై బ్లూ కలర్ ఉంది కాబట్టి. సో ఇక్కడ నేను సాచురేషన్ అయితే స్లైట్గా ఇలా 69 వరకు మాత్రం ఇంక్రీజ్ చేస్తున్నా. సో సాచురేషన్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే బ్లూ కలర్ అనేది కొంచెం ఇంకా కలర్ ఎక్కువైపోతుంది. సో ఇక్కడ నెక్స్ట్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో గ్రీన్ కలర్ సాచురేషన్ ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ ల్యూమినెస్ కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. సో ల్యూమినెస్ డిక్రీజ్ చేయగానే సో చూడండి మనకు గ్రీన్ ఎఫెక్ట్ అనేది కింద కనిపిస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఏదైనా ఎల్లో కలర్ కొంచెం సాచురేషన్ ఇంక్రీజ్ చేయండి. సో గ్రీన్ అనేది ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు క్లిక్ ఆన్ డన్. సో కలర్ అయిపోయింది కదా. సో టెంపరేచర్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో టెంపరేచర్ వచ్చేసి నేను యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంచేసేస్తున్నా అండ్ వైబ్రెన్స్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. వైబ్రెన్స్ వచ్చేసి 23% వరకు ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ సాచురేషన్ వచ్చేసి ఇక్కడ నేను 14%. సో సాచురేషన్ వచ్చేసి 14%. సో ఒకసారి ఇలా హోల్డ్ పట్టుకుంటే మనకు తెలుస్తుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇది వచ్చేసి ఆఫ్టర్. నెక్స్ట్ థింగ్ కలర్ టూల్ అయిపోయింది కదా. నెక్స్ట్ స్క్వేర్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. స్క్వేర్ టూల్లో ఇక్కడ టెక్స్చర్ వచ్చేసి నేను ఇక్కడ 61% వరకు ఇంక్రీజ్ చేసిన. సో టెక్స్చర్ ఇంక్రీజ్ చేసే క్లారిటీ అనేది పిక్చర్ పర్ఫెక్ట్ వస్తుంది. అండ్ విగ్నెట్ కొంచెం స్లైట్గా ఇలా -29 డిక్రీజ్ చేసి ఫెదర్ అనేది +85 వరకు ఇంక్రీజ్ చేసిన. సో ఫెదర్ వచ్చేసి +85. సో నెక్స్ట్ థింగ్ హైలైట్స్ వచ్చేసి ఇక్కడ నేను 50 వరకు ఇంక్రీజ్ చేసిన. నెక్స్ట్
ఈ స్క్వేర్ టూల్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్లో ఇక్కడ నేను షార్ప్నెస్ వచ్చేసి ఇక్కడ నేను 101 వరకు ఇంక్రీజ్ చేసిన, 100 వరకు కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మాస్కింగ్ వచ్చేసి ఇక్కడ నేను 70% ఇంక్రీజ్ చేసిన అండ్ నాయిస్ రిడక్షన్ వచ్చేసి 70%. సో మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ ఇంక్రీజ్ చేసే ఫేస్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోతుంది. సో పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోయిన తర్వాత సో కొంచెం కాంట్రాస్ట్ కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో కాంట్రాస్ట్ వచ్చేసి ఇక్కడ నేను 42% వరకు ఇలా ఇంక్రీజ్ చేసేసాను. సో ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ షేర్ సింబల్ కనిపిస్తుంది కదా. సో అది క్లిక్ చేసి ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తున్న జేపీజీ ఫామ్లోనే రైట్ క్లిక్ చేసేస్తున్నా. సో ఇది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.